ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ జటాధర ఇది మీరే అర్థం చేసుకోండి అయినా ఆ కంటెంట్ చూసుకొని అడ్రస్ ఎలా ఇచ్చారండి కొంపతీసి అడ్రస్ ఏంటది ముందు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ చూసి వీళ్ళు అస్సాంకి డైరెక్ట్ టికెట్ కొనుక్కున్నట్టు ఉందని అనిపిస్తే మొన్న సెకండ్ ట్రైలర్ చూసి సరే ఓకే అనుకుంటే ఆ తర్వాత ఇంటర్వ్యూస్ చూస్తుంటే అర్థమైంది బయలండిమీదే ఆలస్యం ఎక్కడో కొడుతుంది సీనా అబ్బే కొట్టే విధం లేదు నేతా జీజీ మీరు బయలండి చెప్తాను ఇదేంటి నీట్గా ప్రభాస్ మీదకి మిగతా వాళ్లమీదకి గెంటేస్తున్నారు మేవరికి మారుతి అని అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆల్రెడీ హమనే బోల్ ఆల్రెడీ కాషన్ కియా ఫిల్మే హాయ్ సబ్ ఎగ్జాక్ట్గా ఇదే వచ్చింది మైండ్లోకి నిజంగా వీళ్ళు ఫిలిం మేకర్స్ కాదండి స్కామ్ మేకర్స్ ఇది రాజాసాబ్ కాదుది రాజా స్కామ్ సాదాసీదా స్కామ్ కూడా కాదు పెద్ద స్కామే సినిమా డైరెక్టర్ అక్కర్లేదు విపరీతంగా మూవీస్ చూసే మూవీ బఫ్ కూడా అక్కర్లేదు జనరల్గా వారానికో నెలకో సినిమా చూసే వాళ్లు కూడా అక్కర్లేదు ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి సినిమా చూసే వ్యక్తి అయినా చెప్పేయగలరు సినిమా ఎంత వరస్ట్గా ఉందో అని ఈ మాత్రం దానికి స్టేజ్ మీదక ఎక్కి అడ్రస్లు చెప్పటాలు ప్రీమియర్ షోలు హైక్లు ఆర్డర్ల కోసం వెయిటింగ్లు లాస్ట్ మినిట్లో టికెట్ల కోసం థియేటర్ లైన్ల దగ్గర లొల్లి కొన్ని ఉంటాయి స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయి ఓకే చేసి తీరా ఇన్వెస్ట్ చేసిందంతా పోయి కోమాలోకి వెళ్లిన సందర్భాలు కాని ఇక్కడ అసలు ఏం కనిపించింది అసలు నాకు తెలిసి ముగ్గురు హీరోయిన్స్ కనిపించి ఉంటారు అంతకుమించి ఏం లేదు ఇదేదో కావాలని పని కట్టుకుని బొక్కలో మూవీ తీయాలని తీసింది తప్ప అసలు ఎలా ఓకే చేశారు ఎలా తీశారు ఎలా చూసుకోవడం అంటే గుర్తొచ్చిందండోయ్ సెకండ్ ట్రైలర్ కట్ చేసిన వ్యక్తి మామూలు బ్రెయిన్ స్టామ్ చేసుకుని ఉండరు ఆ దారుణమైన ప్రాజెక్ట్లోనుంచి ఆ షార్ట్స్ ఏరి అలా ఎడిట్ చేసి ఇవ్వడమంటే మీరు మోర్ రెమ్యునరేషన్ అడగొచ్చు ఈజీగా సినిమా వచ్చేసి హారర్ కామెడీ జాన్ర అసలు నాకు అర్థం కాదు అనుకున్న ఐడియా ఏంటి మెయిన్ థింగ్ ఏంటి తాత నుంచి అన్ ఇల్యూజనేషన్ అనే కాన్సెప్ట్ అది వదిలేసి ఎంతసేపు హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళిపోతారే ఏంటండి నాకు ఏవేవో తీయాలనిపిస్తుంది కాని కుదరక హీరోయిన్స్ని పెట్టి లాగించేసే అంటారేమో టింగ ఒరికట్టింగ లుక్ కట్పన్న ఒరు సాంగ్ తలేవా ఇదే మాది గుత్తంగడి యనాంగే ఓం బోర్డింగే ఇంత మాదురు పైగా ఒకరుంటే పని అవ్వదని ముగ్గురికి ఇంట్రోలు మళ్ళీ రీరీ ఎంట్రీలప్పుడు లాగులో అబ్బో చాలా చేయొచ్చు మీకేం తెలుసు అంటారేమో మళ్ళీ రెండో చరణం సెకండ్ హాఫ్లో ఫుల్ క్రింజీ స్టఫ్ ఉంది ఆ బొక్కలో కామెడీ ఏంటో ఆ ఇల్యూషన్ సీన్స్ ఏంటో ఆ బంగళాలు అయ్యో బాబోయ్ ఫస్ట్ హాఫ్ చూసి టార్చర్ స్పెల్లింగ్ రాపించారుగా అని అనుకుంటే ఎలా ఫ్లాష్ బ్యాక్ బాలేదా చాలా దైతద్రంగా ఉంది నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను క్లియర్గా డైరీలో రాసి ఉంది నేను అదంతా చదవాలా అబ్బబ్బే ఎంత 350 అంటే చంపేద్దాం అనుకుంటున్నావేంటి అని తర్వాత తెలిసింది సెకండ్ హాఫ్ రక్తం వచ్చేలా డబల్ టార్చర్ అంటే ఏంటో రాపించింది ఏడిపోతాం ఇదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావని హారర్ కామెడీ అనుకున్నారో లేక నువ్వు ఆ పెన్సిల్ వెనక దాకో నేను వచ్చి కనిపెడతా అని ఆడుకునే ఆ పిల్లల ఆటలా ఏంటో కామెడీ ఏమో రాడిచ్చింది హారర్ ఏమో హ్యాండిచ్చింది విఎఫ్ఎక్స్లో డూపుల్ ఏమో చిరాకు తెప్పించింది ఫైనల్గా సినిమా చుక్కలు చూపించింది అవును మిగతా అంతా ఒక లెక్క అసలు దీనికి ప్రీమియర్ షోస్ ఏంటండి ఆ స్ట్రాటజీ ఇచ్చినోళ్ళు ఎవరోగాని కాపాడాల్సింది పోయి బుక్ చేశారంటయ్యా కాపాడయ్య దొరికాడు వీడు మిస్ అయిపోయాడుని టెన్షన్ పడ్డాను నువ్వు హ్యాపీరా నేను ఒక్కడినే బుక్ అయితే ఎలా మీరు కూడా బుకవ్వండనేమో మరి వీళ్ళు ఫస్ట్ మూవీ కాదు రైటింగ్ టీమ్ని మంచి స్ట్రాటజీస్ ఇచ్చేవాళ్లని పెట్టుకోవాలి ఇంకా దీనికి తోడు హైక్లు అంటూ ఒకటి అప్లై చేశారు ఇక్కడ రాలేదులేండి బాబో ఇదంతా తలుచుకుంటే బుర్ర పని చేయట్లేదు నాకు అలా కాదండి ప్రభాస్వి ఓల్డ్ గెటప్తో సీన్స్ తీసేయమని ఐడియా ఇచ్చిన వ్యక్తి ఎవరు పోస్టర్స్లో పెట్టావ్ టీజర్లో పెట్టావ్ ట్రైలర్స్లో పెట్టావ్ సినిమాలో తీసి పడేసావ్ ఇవి ఎందుకు అసలు సినిమా ఫుటేజ్నే డిలీట్ చేసి పడేసి ఉండాల్సింది ఓల్డ్ గెటప్ రోల్తో వచ్చే రోల్స్ అన్నీ లేపేశారు జోకర్ పార్ట్ ఏమో పార్ట్ 2కి లీడంట ఒకటే తేగడానికి దారుణమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మళ్లీ పార్టు సర్కస్ అంట ఇప్పుడు అలా కాదండి కొంతమంది ఆ ఓల్డ్ క్యారెక్టర్ కోసమే వెళ్ళినోళ్లు ఉంటారు రివర్స్ సైడ్లో జరిగే యాక్షన్ కోసమో ఇంక ఇలా వాళ్ల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో ఏమో మరి ఇంకా అయినా ఆ గెటప్తో వచ్చే మొత్తం సీన్స్ అన్నీ లేపేయటమేంటండి మరీ ఎందుకు తీశారు తీసి ప్రోమోస్లో ఎందుకు పెట్టారు స్కామ్ అంటే మరి ఇదేమంటారు స్పైడర్ సినిమాలో స్పైడర్ లేదు దీంట్లో
ఆ ఓల్డ్ గెటప్ లేదు అని. ఈ మధ్య నాకు 2 విషయాల మీద చాలా ఇరిటేషన్ వస్తుందండి. తీసేవాళ్ల గురించి నాకు తెలీదు కానీ చూసేవాడికి నా ఫ్రస్ట్రేషన్ ప్రతిదానికి. ప్రీమియర్ షోస్ ఒకప్పుడు చిన్న ఫిలిమ్స్ వాళ్ల దగ్గర ఎంతో కొంత కంటెంట్ ఉండి కొద్దిగా బజ్ క్రియేట్ చేసుకోవడానికి స్టార్ట్ అయిన ఈ ప్రాసెస్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్కి ఒక స్కీమ్ సారీ స్కామ్లా చేసేశారు. ప్రీమియర్ షోస్ అంటేనే నాకు ఈ మధ్య దొరికినంత దోచుకో అనే లైనే గుర్తొస్తుంది. 1-2 ఆహా ప్రతిదానికి ఇవే అవుతున్నాయి. వాళ్ళు షోస్ వేసుకోవడం గురించి కాదు, మినిమం కంటెంట్ లేకుండా దానికి తోడు చిరాకు తెప్పించే కంటెంట్ వేసుకుని ఎలా రాబుద్ది అవుతుంది వాళ్లకి. అసలుకి ఇది ఇంకా డే 1 మీద ఇంపాక్ట్ పడిద్దని కూడా తెలియదా? అపలపలే పోయానమ్మ. టైం బాగుంటే మళ్ళీ నీ పేరు ఇల్లుకుంటాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయని నాన్న బరువు కాపాడమా. ఇంకోటి సీక్వెల్స్ పార్టాని ఎందుకు? అన్నిటికీ ఇలా సీక్వెల్స్. డైరెక్టర్స్ వీళ్ల కెరీర్ని డెస్ట్రాయ్ చేసుకోవడం అంటే అది ఇదేనేమో. మరి సోదంతా తీసేసి ఫాస్ట్ బేస్డ్గా నడిపిస్తే మంచిదే కదా. ఆహాసోది నింపు సీక్వెల్స్ అయినా పెట్టు అన్నట్టు చాలా విసుగొచ్చేస్తుంది. తీసే దాంట్లో మేటర్ చూసుకోవాల్సిందే పోగా సీక్వెల్ కోసం చూసుకుంటున్నారు. వీళ్ళేంటో వీళ్ల విధానాలు ఏంటో అర్థం కావట్లేదు. అండ్ మన దగ్గర ఉన్న ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే రైటర్స్ లేకపోవటం. గత కొన్ని నేలక ఇది చూస్తున్నదే. రైటర్స్ డైరెక్టర్స్ అయిపోయారు. డైరెక్టర్స్ ఏమో రైటర్ అనే క్రెడిట్ నాకే రావాలి అనే ఆరాటం ఎక్కువ. సో ఎవ్వరిని తీసుకోవట్లేదు. మన దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్సే కొన్నిసార్లు రైటింగ్ టీంని పెట్టుకుని స్క్రీన్ ప్లే రాస్తారు. వీళ్ళు మాత్రం అస్సల ఏదో పని కట్టుకొని మరి ప్రొడ్యూసర్ డబ్బు హీరో డేట్స్ స్వాహా చేయడానికే. కాకపోతే ఇంకేముంది. నిజంగా ప్రభాస్ షూటింగ్ డేట్స్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తారు. టాప్ డైరెక్టర్స్ నుండి న్యూ స్క్రిప్ట్స్ అంటూ వచ్చేవాళ్ళు. మవరిక్ మారుతి ఎలా డేట్స్ అయితే దొరికినప్పుడు ఎలా తీయాలి? కుదరకపోతే లేదు అని చెప్పాలి కాని ప్రాజెక్ట్ని పాతాళానికి దొకేయడం ఏంటండి? పర్ఫార్మెన్సెస్ వైస్ ఎవరు కూడా సరిగ్గా చేయలేదు. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ యాక్టింగే. క్యారెక్టర్ నుంచి యాక్ట్ చేయమంటే ఏదో షాట్ అంట చేయాలంట చేసి వెళ్ళిపోదాం అన్నట్టు చేశారు. అండ్ ప్రభాస్ డైలాగ్ డెలివరీ చాలా చోట్ల బాలేదు. డైలాగ్స్లో క్లారిటీ పోయింది. మ్యూజిక్ వైస్ తమనన్న సాంగ్స్ బానే కొట్టారు. బట్ బిజిఎం వైస్ 2 తప్ప రిమైనింగ్ అన్నీ నాన్సింగ్లోనే ఉన్నాయి. ట్రైలర్లోనే ఆ లాస్ట్లో వచ్చే బెజిఎం తప్ప ఇంకేం లేవు. ఇంకా ఆ విఎఫ్ఎక్స్ ఏమో కొన్ని చోట్లకి. బట్ మెజారిటీ పోర్షన్స్లో అంతా డబ్బానే. అండ్ హీరోయిన్స్ ఉన్న చోట్ల తప్ప మిగతా సీన్స్ అన్ని కూడా డూపే చేసినట్టు అర్థమైపోతుంది. ఐ మీన్ క్లోజర్ అప్ షాట్స్ తప్ప రిమైనింగ్ అన్ని అయినా ఓల్డ్ గెటప్ క్యారెక్టర్ని కట్ చేసి మరీ దింపారంటే వీళ్లకి రాజా సాబ్ లేదు, బొక్కలేదు, సినిమా లేదు, ఏం లేదు అనే మూడ్లో ఉంటేగాని అలా చేయరు. వీళ్లే ఇలా ఉంటే చూసే వ్యక్తికి ఫ్రస్ట్రేషన్లు, ఇరిటేషన్లు రాకుండా ఏం వస్తాయి చెప్పండి? ఎవరెవరిని ఏమ్మా ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఫైనల్లీ యథావిధిగానే మేవరికి మారుతి ముంచేసరక మెల్లగా చెప్తావేంటి సినిమా చూసాక? మీకు ఎలా ఉంది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.